జగన్ అడ్డా కడపలో టీడీపీ జెండా ఎగరేస్తోంది. మహానాడుకు భారీ ఏర్పాట్లు చేసింది. పార్టీ భవిష్యత్తుకు గట్టి పునాది పడేలా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు ఈ సభలోనే ఇస్తారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మోడీ భేటీతో లోకేష్ కు జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరిగింది. లోకేష్ తన సమర్థత నిరూపించుకున్నారా? ఎన్టీఆర్ వారసుల సంగతేంటి? ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, టీడీపీ మహానాడు సర్వం సిద్ధమైంది కదా, అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పార్టీ పండుగను ఎలా చూడొచ్చుంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందన, ఇది కడపలో పెడుతున్నారు. సో తెలుగుదేశం పార్టీకి పుట్టినప్పటి నుంచి కూడా, అంటే 1983 నుంచి కూడా వీకెస్ట్ జిల్లా ఏంటంటే అది కడప జిల్లా. గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ఈవెన్ ఇప్పుడు 1994లో క్లీన్ స్వీప్ చేసింది. 226 సీట్లకు పైగా వచ్చాయి. కాంగ్రెస్కి 26 సీట్లే ఇప్పుడు వచ్చాయి. అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలేదు. కడపలో 10కి 7 సీట్లు ఈసారి వచ్చాయి. 11 సీట్లు జగన్కు వస్తే దానిలో ఇప్పటికి కూడా 3 సీట్లు కడప నుంచి ఉన్నాయి. దానిలో జగన్ కూడా ఒక ఎమ్మెల్యే. సో తొలిసారి కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. వీకెస్ట్ అంటే అత్యంత బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా జిల్లాలో ఎప్పటికీ ఉందంటే అది కడప. కానీ ఆ బలహీనమైన జిల్లాలో కూడా ఈసారి జగన్ అనే వైఎస్ కుటుంబ అడ్డా అది. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయం నుంచి 1978లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎన్నికైతే, రాజశేఖర రెడ్డి పులివెందుల. సో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా పులివెందుల, ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఆయన ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి ఉంటే ఎంపీగా వివేకానంద రెడ్డి ఉండేవాళ్ళు. అట్లా 2004 వరకు కూడా నడిచింది. ఇక 2009లో జగన్ ఆరంగరేటం చేసిన తర్వాత మనకు తెలుసు. సో వాళ్ళ కుటుంబం చేతిలోనే ఉంది. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. సో అటువంటి చోట ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 3 మాత్రమే జగన్ పార్టీకి వచ్చాయి. అందుకోసం కడపలో పెడుతున్నారు. జగన్ అడ్డాలో పెట్టి మేము స్ట్రాంగ్, మీ అడ్డాలోనే మిమ్మల్ని కొట్టాం అని జగన్ కు మెసేజ్ పంపించేందుకు చెప్తున్నారు. అంటే భరత్, ఈ మహానాడు వేదికగా పార్టీ ముఖ్యంగా ఎలాంటి తీర్మానాలు చేసే అవకాశం? అంటే మహానాడుగా సమయంలో చాలా తీర్మానాలు ఉంటాయి. రాజకీయ తీర్మానాలు, ఇతర తీర్మానాలు అవన్నీ పక్కన పెడితే ఒక 3-4 అంశాల మీద ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అనిపిస్తుంది. ఒకటి, కార్యకర్తే అధినేత. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఆటుపోట్లు, అంటే టీడీపీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఒడిదుడుకులు మరే రాజకీయ పార్టీ కూడా దేశంలో ఎదుర్కోలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అయినా సరే ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. 151 సీట్లు జగన్కు వచ్చాయి. 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వై నాట్ 175 అన్నారు. సో వై నాట్ 175 దగ్గర నుంచి 164 సీట్స్ తెలుగుదేశం పార్టీ గెలిచి దగ్గరకు వచ్చిందంటే అది నిజంగా కార్యకర్తల బలం. ఎంత కష్టాల్లో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు ఆ విధంగా కాపాడుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలోనూ, లేకపోతే ఇతర యువగళం లోకేష్ పాదయాత్ర సందర్భంలోనూ. అందుకనే ఈ దీనిలో కార్యకర్తే అధినేత పేరుతో ఒక స్పెషల్ సెషన్ కూడా పెడుతున్నారు. మొత్తం 2 days మండల్ లెవెల్ వరకు పాల్గొంటారు. 27, 28 మహానాడు ఎందుకు కండక్ట్ చేస్తారంటే మే 28వ తేదీ మన ఎన్టీ రామారావు పుట్టినరోజు. ఆ సందర్భంగా ప్రతిసారి మహానాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. 27వ తేదీ, 28 ఈ 2 రోజులు మండల్ లెవెల్ కార్యకర్తలు పాల్గొని ఉన్నారు. 29లో గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ చేయనున్నారు మహానాడు. తర్వాత 29వ తేదీన బహిరంగ సభ, అక్కడే ఆ ప్రాంగణం దగ్గరలోనే బహిరంగ సభ కూడా ఉండబోతుంది. సో ఈసారి ఇప్పుడు లాస్ట్ టైం కండక్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు June 4th ఎలక్షన్ రిజల్ట్ ఉండే. అందుకని మహానాడు తొలిసారి, అంటే ఎలక్షన్స్ అప్పుడే అయిపోయినాయి. మే 13వ తేదీ ఎలక్షన్స్ అయినా, 28వ తేదీ మహానాడు కండక్ట్ చేయలేదు. సో ఇప్పుడు కడపలో గెలిచిన తర్వాత 164 సీట్లు వచ్చి అఖండ మెజారిటీ సాధించిన తర్వాత తొలిసారి జరుగుతున్న మహానాడు. మహానాడు ఏర్పాట్లని ఈసారి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎస్, పూర్తిగా నారా లోకేష్ నే ఇన్వాల్వ్ చేశారు. ఆయన నేతృత్వంలోనే కంప్లీట్ గా సమన్వయ కమిటీ వేసి దానికి అనుగుణంగా చేస్తున్నారు. ఒక 5-6 కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నారు. P4 అంటే ఇంతకుముందు PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానిలో P4 అని కూడా చంద్రబాబు నాయుడు కొత్త నిర్వచనం ఇచ్చారు. సో
దాని భాగస్వామ్యం కానీ ఇతర విషయాలు కార్యకర్తే అధినేత అంటే కార్యకర్తలను ఏ విధంగా కలుపుకొని నిలవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్నటి వరకు అసంతృప్తితో ఉన్నారు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, మాకేంటి, మాకు జరిగింది ఏంటి, ప్లస్ జగన్ హయాంలో వేధింపులు చాలా గురైన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. కానీ కొంత వల్లభనేని వంశీని తర్వాత పోసాని కృష్ణమురళి వీళ్ళ అరెస్ట్ చేసిన తర్వాత కొంత వాళ్ళు శాంతి ఇచ్చారు. మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం అండి. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఏంటి ఈసారి మహానాడు స్పెషల్ ఏంటి? జగన్ అడ్డాలో పెట్టారు కడపలో. అలా ఏం లేదండి, ఇప్పుడు స్టేట్ లో ఎక్కడైనా చేస్తాము, కానీ కాకపోతే అంతకు ముందు ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ ఇవన్నీ కూడా సరిపోవాలనే ఉద్దేశంతో అప్పట్లో ఇదైంది. ఇప్పుడు అందరూ ఇస్తారు పెడదాం ఇక్కడ అని చెప్పి అనుకుని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 44 years లో చాలా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మీటింగ్స్ జరిగినాయి. మరి ఫస్ట్ టైం ఇప్పుడు కడపలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఓకే సార్, అంటే ఈసారి ఏంటి తీర్మానాలు ఏముండబోతున్నాయి? తర్వాత కార్యకర్తే అధినేత అని కూడా ఒకటి ప్రధానంగా ఉండబోతుంది అంటున్నారు. అవునండి, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈనాడు లోకేష్ గారు కానీ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏ పార్టీకి లేని అంత స్ట్రెంత్ తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి అందుకనే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఇవాళ కొత్తగా మేము గతంలో 44 సంవత్సరాల క్రితం ఏదైతే గ్రామ కమిటీలు ఉన్నాయో ఇప్పుడు మేము కేఎస్ఎస్ అని ఇలా అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఇంకా మరింత ఇప్పుడు మా కమిటీలు ఏంటంటే చేరువుగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడం, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాళ్ళకి అండగా వాళ్ళకి సపోర్ట్ గా పోరాటం చేయడం, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆది నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అదే ఇది సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం. రేపు ఈ తీర్మానాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, అలాగే ఇప్పుడు కార్యకర్తల సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేసుకున్నాం. కార్యకర్తలకి కొంత సపోర్ట్ చేయడానికి ఇన్సూరెన్స్ కానీ ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళు అది కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యకర్తలే ఫస్ట్ నుంచి కూడా పార్టీని లీడ్ చేస్తున్నారు. నాయకులు వెళ్ళారు. నాయకులు ఇన్ని సంవత్సరాల్లో అనేక సంక్షోభాలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆనాటి ఉన్నటువంటి కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినా ఒక్క నాయకుల్ని ఏమన్నా తీసుకెళ్ళగలిగారు, కార్యకర్తలు ఎక్కడ లేదు. కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. ఇవాళ సంస్థాగతంగా నిర్మాణం అనేది అది తెలుగుదేశం పార్టీకి స్ట్రెంగ్త్, కార్యకర్తల స్ట్రెంగ్త్ అండి. సార్ ఒకటి, ఇప్పుడు లోకేష్ కు ఎలివేషన్ ఇవ్వచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఆ అవకాశం ఉందా? రెండు బాధ్యతలు ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కూడా కార్యకర్తలతోనే ఎక్కువ మమేకం అవుతూ వచ్చారు. కార్యకర్తల సంక్షేమ నిధిగా ఏర్పాటు చేసింది కూడా మరి ఆ రోజున లోకేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెంబర్షిప్ లో సభ్యత్వాలు, ఇన్సూరెన్స్లు, ఈ స్కీమ్ అంతా కూడా వారు చేసినటువంటి ఆలోచనే. అట్లాగే పార్టీ నిర్మాణంలో కూడా వారి పాత్ర చాలా ఉంది. నిరంతరం పార్టీ గురించి, పార్టీ నిర్మాణం గురించి, పార్టీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఆ రోజు రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిర్మాణం చేశారు, అదే రీతిలో ఇవాళ లోకేష్ గారు కూడా చేస్తున్నారు. అది మాకు ప్రత్యేకతగా అని అనిపించినది. ఆయన యాజ్ గా కొనసాగిస్తా ఉన్నారు. అంటే ప్రమోషన్ ఏమైనా అవకాశం ఉందా సార్ పార్టీ పరంగా? ఎందుకంటే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం చేయాలని మీరంతా డిమాండ్ చేశారు. సరే, పొలిటికల్ గా రాజకీయ పదవి కంటే ఇప్పుడు పార్టీ పరంగా ఏమైనా ఇవ్వచ్చా? అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పుడు ఆయన జనరల్ సెక్రటరీగానే ఉన్నారు. ఇంకా ఆయన పార్టీ నిర్ణయం ఎక్కువ ఆయనే చూసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా వారే చూసుకుంటా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు కార్యకర్తలకు కొంత అసంతృప్తి ఉన్నట్టు కనబడింది మొన్నటి వరకు. అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళదే ఇంకా నడుస్తుంది, చాలా చోట్ల ఆ సింపథైజర్స్ కి ఎక్కువ వర్క్స్ నడుస్తున్నాయని చెప్పి దాన్ని ఏమైనా గుర్తించారా? దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారా? ఎందుకంటే సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. అదంతా ఇప్పుడు మధ్యలో ఈ కొంతమంది చేసే కార్యక్రమాలు కానీ, నిజమైన కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీ నిర్మాణం పట్ల కానీ, పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇవాళ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నాం. వాటన్నిటిలో కూడా కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం.
వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని కిందకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే కిందకి వెళ్తా ఉన్నాయి తప్ప కార్యకర్తల్లో ఎక్కడ కూడా అసంతృప్తులు అనేది ఏదో కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం తప్ప నిజమైన కార్యకర్తల్లో అలాంటి నిరాశ నిస్పృహలు ఉన్నది. ఇది నిరంతరం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తలకి కార్యక్రమాల్లోనే వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. సో మొత్తం ఇన్వైటీస్ ఎంత మంది సార్ మహానాడుకు? మొత్తం ఇన్వైటీస్ ఎంత? ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయా? ఏంది మహానాడు ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకి ప్లస్ కార్యకర్తలకి? అదే ఇప్పుడు కార్యకర్తలకి సంస్థాగత నిర్మాణం కానీ, పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, పార్టీ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అది ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు ప్రజలు మారుతున్నటువంటి మార్పుల్లో కార్యకర్తల పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటది. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు మనకి మా గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు తీసుకుంటారు. అవి మండల స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఆ ప్రధానమైనటువంటి తీర్మానాన్ని కూడా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కార్యక్రమంలో కానీ, ఇవాళ మార్పు చెందుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏదైతే P4 కానీ, ఇలా పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఇవన్నీ కూడా రేపు చర్చించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ తీసుకున్నటువంటి చాలా విస్తృతమైనటువంటి మార్పులు, అలాగే పవర్ మీద కానీ, అగ్రికల్చర్ మీద కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద కానీ, ఇవన్నీ కూడా చాలా విషయాలు రేపు చర్చ అవుతాయండి. నారా లోకేష్ ను సీఎం చేయాలని కొందరు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు కదా. ఈ మహానాడులో మరి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారు? సారును ఇంకా పైన అధిష్టానం అంతా కూడా ఆలోచించి చేస్తారండి. తొమ్మిది స్థానం ఆయన చేస్తున్నారు. తొమ్మిది స్థానం ఆయన కార్యకర్తల కోసం, నాయకుల కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు. అది ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నారు. సార్ ఒకటి, ఇప్పుడు మొన్న తెనాలిలో నిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది బాగా వైరల్ అవుతుంది. రోడ్డు మీదనే పోలీసులు కొడితే దాని వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు మీ 1 year పాలన మీద వచ్చిన విమర్శ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది టీడీపీ. అంటే వైసీపీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. ప్లస్ పోలీసులు ఆ తెనాలి ఇన్సిడెంట్ వీడియో కూడా మీరు చూసుంటారు, వైరల్ అయింది. అవునండి, అక్కడ ఇన్సిడెంట్ ఏంటనేది మనం కూడా చూడాలి కదా. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని వాళ్ళు గంజాయి మత్తులో వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని కూడా మనం ఒకసారి చూడాలి కదా. అయితే అక్కడ ఎలా అనేది చట్ట ప్రకారం జరుగుతాయండి. ఇప్పుడు వాళ్ళు చేసింది 100% తప్పే. ఎవరైతే గంజాయి తాగి పోలీసుల మీద తిరగడం అనేది 100% తప్పే. ఇవాళ ఆ గంజాయిని కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడన్నా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా సీరియస్ గా ఉండాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించి. సో మొత్తానికి స్పందన రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. 27, 28, 29 3 రోజుల పాటు ఒక మెసేజ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కడపలో మహానాడు జరపడం ద్వారా ఇటు పార్టీ కేడర్ కు, ప్రతిపక్షం వైసీపీకి మాత్రం షాక్ అనే అనుకోవచ్చు. అంటే చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు, 3-4 నెలల క్రితమే కడపలో చేస్తామనడం. సో జగన్ అడ్డాలో కూడా మేము స్ట్రాంగ్ గా ఉన్నాం ఇంకా కూడా అని చాటి చెప్పేందుకు అనుకోవచ్చు. ప్లస్ 1 year పరిపాలన, ఇప్పుడు 1 year అవుతుంది. జూన్ 12వ తేదీకి 1 year కంప్లీట్ అవుతుంది. 1 year పరిపాలన ఏం చేశారు, ఏం మార్పులు తీసుకొచ్చారు, ఇవన్నీ చెప్పడానికి మెయిన్ గా కార్యకర్తలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలందరూ కూడా ఒక మెసేజ్. అధికారం వస్తూ పోతుంది తెలుగుదేశం పార్టీకి. 83లో గెలిచారు, 85లో గెలిచారు, మళ్ళీ 89లో ఓడిపోయారు. 94 to 2004 అధికారంలో ఉన్నారు. మళ్ళీ 10 ఏళ్ళు అధికారం లేరు. మళ్ళీ 14లో 5 సంవత్సరాలు అధికారం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 19లో చిత్తుగా ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి కార్యకర్తలకు ఒక మెసేజ్ ఓవరాల్ గా దీనిలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు. ప్లస్ లోకేష్ కు ప్రమోషన్ కూడా ఇవ్వచ్చేమో బహుశా పార్టీ పరంగా. డిప్యూటీ సీఎం ప్రభుత్వంలో ఇవ్వకపోవచ్చు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గానీ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా వైజాగ్ చెందిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. సో జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బహుశా లోకేష్ కి ఇవ్వచ్చు. మహానాడు వేదికగా అనౌన్స్ చేయొచ్చు. ఎందుకంటే మహానాడులోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలి. ప్రతిసారి ఎన్నిక, ప్రతి మహానాడులో ఎన్నిక జరుగుతుంది, దానిలోనే డిసైడ్ అవుతుంది. సో ఈ మహానాడులో ప్రతిసారి కూడా మనకు 95లో తెలుగుదేశం పార్టీ విడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా లాస్ట్ 30 years గా ఉంటూ వస్తున్నారు.
సో ఈసారి అంతకుముందు 2016-17 ఆ సమయంలో నారా లోకేష్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. సో ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ చూడాలి మహానాడులో చంద్రబాబు నాయుడు మిగతా పార్టీ నేతలు సంప్రదించి ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.